అనేది ఉంటుంది. లేదా ఏదైనా ఆపరేషన్ చేయడానికి అనెస్థీసియా అనే మెడిసిన్ అది వారు ఇచ్చినప్పుడు ఆపరేషన్ కొరకు వారు ఎప్పుడు స్లోలోకి వస్తారు అనే ఒక మాట ఉంటుంది. మరి వీరికి ఏమవుతుందంట, మనకి ఏమవుతుంది చెప్పనా? అలసత్వం అనే మత్తుంది, నిర్లక్ష్యం అనే మత్తుంది, నాకెందుకులే అనే మత్తుంది, చేయకపోతే ఏమవుతుంది అనే మత్తుంది, రాకపోతే ఏమవుతుంది అనే మత్తుంది, కుదరదు అనే మత్తుంది. ఇన్ని రకాలైన మత్తుంది. తాగటోడికి ఒకటే మందు, తాగటోడికి ఒకటే మందు, వాడికి ఒకటే బ్రాండ్. మా ఫ్రెండ్ ఒక ఆయన నిన్న స్టేటస్ పెట్టినాడండి. నాకు ఎంత గొప్పగా పెట్టినాడా, నాకు ఫోన్ చేసి అడుగుదాం అనిపించింది. ఆడు ఏం స్టేటస్ పెట్టాడంటే, ఒక బాటిల్ పెట్టాడు, ఒక బాటిల్ని పెట్టాడు. తర్వాత స్టేటస్ చూస్తే ఆ బాటిల్ మీద ప్రైస్ పెట్టాడు. అంటే నేను ఈ మందు తాగుతున్నా, ఈ మందు ఖరీదు ఇంత అని. నువ్వు మందు తాగడే తప్పు, మళ్ళీ ఇంత ఖరీదైన మందు తాగుతున్నా అని నువ్వు స్టేటస్లో పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏమండి? సరే, ఆ వాడి డబ్బు వాడి ఇష్టం తాగుతున్నాడేమో, వాడి మత్తు అది, వాడికి అది ఏమనిపిస్తుంది? అతిశయం. అవునా కదా? నేను ఇంత కాస్ట్లీది తాగుతున్నాను, దానిలో నేను తూలుతాను, ఊగుతాను, ఏమైనా చేస్తాను, అది నాకు కావాలి అని కోరిక వాడికి ఉంది, అది చేస్తున్నాడు. మరి ఈ అలసత్వము, నిర్లక్ష్యము, ఇవన్నీ మత్తులు కలిగినటువంటి మనము పొందుకుంటున్నటువంటి మరి మనం ఏం చేస్తా ఉన్నాము? ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ వారు పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అన్నప్పుడు అప్పుడు తడుగులాడుతున్నారంట. మా దగ్గర లేదు, మీ దగ్గర ఉన్న నూనె ఇవ్వమని. మాకును మీకును సరిపోతుందా అది అంటే సరిపోదు. ఈ రక్షణ అనే శిరస్నానము ధరించుకోవాలా మనము. దానికంటే ముందు ఏంటంట, రక్షణ అనే శిరస్నానము ధరించుకున్న తర్వాత మనము ఈ నిరీక్షణ లేకుండా ఉందా? అక్కడ చూడండి ఒకసారి మరలా. రక్షణ, నిరీక్షణ. రక్షణ అయితే పొందుకుంటున్నాము, బట్ ఈ నిరీక్షణ అనేది లేదు మనిషికి. ఈ నిరీక్షణ అనేది లేకే ఈ మత్తులన్నీ ఎక్కించుకుంటున్నామండి. అలసత్వపు మత్తు, నిర్లక్ష్యము మత్తు, లేవలేని మత్తు, రాలేని మత్తు, ఓపిక లేని మత్తు, తలనొప్పి మత్తు, ఎన్ని సాకులు ఉన్నాయో అవన్నీ మత్తులే అండి. ప్రార్థనకు మనం ఎన్ని చెప్తామో అన్ని మత్తులు. అన్నిటికీ అనుకూలము చేసుకుంటున్నామే నీ సమయమును. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అదేనా? చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం చూసుకోమంటున్నారు ఆయన? ఏమా అయ్యలారా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? చెప్పండి. ఈ వచనం ప్రకారం మీకు ఏమర్థమైంది? హల్లెలూయా. నాకు మొన్న భలే రెస్పాన్స్ వచ్చిందండి ఆన్లైన్ ప్రేయర్లో. నేను ఇట్లా అడుగుతా ఉంటే టకటక ఆన్సర్లు చెప్తా ఉన్నారు. నేను అక్కడ వాళ్ళకి చెప్పాను, మా దగ్గర ఇట్లా ఆన్సర్లు చెప్తే నేను ఇంకా 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 అని. ఎక్కడ ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పారు. సంఘమే ఆన్లైన్ ప్రేయర్లో రాత్రి 3 గంటలకు ఎర్లీ అవర్స్లో 4 o'clock 4:30 కూడా ఎంత చక్కగా రిప్లై ఇస్తున్నారు వాళ్ళైతే. ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకోమంటున్నాడు జాగ్రత్తగా చెప్పండి అమ్మా. విశ్వాసము కాపాడుకున్నట్లో, ఇంకా ప్రవర్తన, ఇంకా చదవండి కింద వచనాలు చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. దీనిని మీ ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, అంటే అన్ని వదిలేసి చేయమని చెప్పట్లేదు, కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి మీ ఆత్మను. అజ్ఞానుల వల్ల జీవించకూడదంట, బుద్ధి లేని వారిగా జీవించకూడదంట. ఇక్కడ అజ్ఞానం అని ఉంది, 25వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధి లేని వారు ఉంది. రెండు ఒకటే. ఎవరైనా తప్పు చేస్తే అంటామా బుద్ధి లేదా నీకు, తెలివి లేదా నీకు అంటామా అనమా? అదే మాట ఇది. ఇక్కడ అజ్ఞానం అనే మాట వాడారు, మత్తయి సువార్తలో బుద్ధి లేదు అనే మాట వాడారు. రెండు ఒకటే అర్థాలు ఇస్తున్నాయి. మరి బుద్ధి లేని వారిగా మనం ఉంటున్నామా, అజ్ఞానుల వారి మనం ఉంటున్నామా, జ్ఞానం కలిగి మన ఆత్మను మనం చక్కబెట్టుకుంటున్నామా, సిద్ధపరచుకుంటున్నామా, ఆత్మ పూర్ణులుగా మారుతున్నామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుంది. అంత్యదినం అపాయకరమైన దినంలో మనం ఉంటున్నాము. మరి మనం సిద్ధముగా ఉంటున్నామా, మెలకువగా ఉంటున్నామా, ఇంకా మత్తులుగానే ఉంటున్నామా? ఏ విషయమై మత్తులుగా ఉంటున్నాం? మనం ఆత్మపూర్ణులుగా తీర్చిదిద్దపడుచుంటున్నామా? దేవుని యొక్క కృపను బట్టి తన వెలుగులో నడుచుకుంటూ తన యొక్క మాటల్ని మనం వింటూ ఆ మాటలో బలపడుతూ సరిచేయబడుతున్నామా? ఇంకా అదే మత్తులోనూ జీవిస్తూ ఉంటున్నామా? ఇంకా అదే అజ్ఞానంలో జీవిస్తూ ఉంటున్నామా? మనము ఏ మత్తును మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది? ఏ మత్తు మనల్ని ఆవరించి ఉంది? ఇక్కడ చూడండి, ఒకవేళ అన్నటువంటి మత్తుల్లో ఎవరైనా మీకు కనబడితే వారిని ఏం చేయమంటున్నారు? చదవండి 19వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఏమంటది? హెచ్చరించడం అంటే ఏంటండి? ఇంగ్లీష్ వర్డ్ ఏంటి హెచ్చరించడము? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? వార్నింగ్ అంటారు. ఇట్స్ వార్నింగ్. మరి ఎవరైనా హెచ్చరిస్తున్నారండి? ఒకవేళ హెచ్చరించిన లోపడేవారు ఎవరు లేరు. హెచ్చరించినా కూడా లోపడేవారు ఎవరు లేరు. వాక్యాన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు అనుకూలంగా మాట మార్చుకొని వాక్యాన్ని చదవకూడదు, వినకూడదు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. రేపటి దినాన ఇప్పుడైనా ఉన్న వాక్యము మనకు అనుకూలముగా మార్చుకొని దాన్ని చదవకూడదు, బోధించకూడదు. ఒకవేళ నీకు అనుకూలంగా నువ్వు బోధించుకుంటున్నావేమో, నీకు అనుకూలంగా నువ్వు మాట పలుకుతున్నావేమో, ఆ వాక్యాన్ని నీకు అనువదించుకుంటున్నావేమో,
అది ఏమవుతుందంటే నీ ఆత్మను నీవే ఆర్పేసుకుంటున్నట్టు. ఆ దివిటీలో ఉన్నటువంటి ఆ లైట్ని నువ్వే పట్టుకున్నావు, దివిటీలను పట్టుకున్నావు, పరిగెడుతున్నావు, వస్తాడేమో రాజు అని, పెళ్లి కుమారుడు. ఎదుర్కొన్నటకు నీవు సిద్ధముగా లేవు, ఎదుర్కొన్నటకు నీవు సిద్ధముగా లేనట్టే. నువ్వే ఆ దీపాన్ని ఆర్పేసులకు సిద్ధంగా ఉన్నావు. నాతో నీకేం పని, నా వల్ల కాదు అన్నట్టే ఇక్కడ. మరి ఇక్కడ హెచ్చరించమంటున్నాడు. ఏ సహోదరుడు అయినా, ఏ సహోదరుడిని అయినా, ఏ సహోదరి అయినా, ఏ సహోదరిని అయినా హెచ్చరించేవారుగా మరి ఉండగలుగుతున్నామా? నేను చెప్తా, వాళ్ళు వినరు, పర్లేదు నువ్వు చెప్పు. నేను ఈ మాట చెప్తున్నా, వినండి. మీరు చెప్పితే వారు విన్నట్లేరు అని అంటే ఆపేయద్దండి, చెప్తానే ఉండాలి, చెప్తానే ఉండాలా, అడుగుతానే ఉండాలా, రమ్మంటానే ఉండాలి, ప్రోత్సహిస్తానే ఉండాలి, సరిచేస్తానే ఉండాలి. అది నీకు బాధ్యత. అందుకే కదా ఇక్కడ మాట అంటున్నారు, ఒకరితో ఒకడు, ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరితో? క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. హల్లెలూయా. ఇప్పుడు లోబడతారా లోబడరనే తర్వాత విషయం. అవునా కదా? ఇక్కడ లోబడమంటున్నారా లోబడద్దు అంటున్నారా? లోబడమంటున్నారు. లోబడకపోతే వాళ్ళకి శ్రమ, హెచ్చరించకపోతే నీకు శ్రమ. సువార్తను ప్రకటించవలసిన భారము మన అందరి మీద మోపబడి ఉంది. వారు సువార్తను ప్రకటించేసామండి, అయిపోయింది, రక్షణలోకి వచ్చేసారు. ఇంకా వారు నాకంటే ముందు నుంచి సీనియర్స్ విశ్వాసములో అఫ్కోర్స్ కావచ్చు, కానీ మరి వాళ్ళ దీపం మారిపోతుంది కదా. ఆ దీపం మారిపోతుంది, చూస్తూ ఉంటావా? నీకు బాధ్యత లేదా? సువార్తను ప్రకటించడం నీ బాధ్యత ఎంతో, వారిని రక్షించుటలో కూడా అంతే ఉంటుందండి. హల్లెలూయా. అందుకనే లోబడడం కూడా నేర్చుకోవాలి, హెచ్చరించడం నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు. ఇక్కడ నాకేం అవసరం, నాకేం అవసరం, నేనెందుకు చెప్పాలి, నాకేం పని లేదా, నీ పని నువ్వు చూసుకో, ఈ కాదండి. ఈ మాట ఇలా ఉంది అని అంటే చెప్పే వరకు చెప్తానే ఉంటారు, చెప్పిన తర్వాత ఏమైంది అని అంటే లోపడం. ఆ లోపడకపోవడం పక్కన పెట్టేసి అవతల వాళ్ళ క్యారెక్టర్ని కూడా బయటకు తీసుకొని వస్తారు. ఇది ఒక రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనిషి లోపల. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే లోబడమంటుందండి. కాబట్టి చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా, చిన్నవారు అయినప్పటికీ కూడా మనం వారికి లోబడే వారంగానే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అలా సెలవిస్తూ ఉంటుందండి. మనము లోబడకపోతే వాళ్ళు చెప్పేది దేనికోసం? దేవుని కోసమే చెప్తున్నారు కదా, దేవుని మాటే కదా, మరి నీకోసమే కదా చెప్పేది. ఒకవేళ చెడ్డ మాటలు ఏమని చెప్తున్నారేమో, చెడు పనులు చేయమంటే లోపడకండి. మత్తులమై ఉంటున్నాం. ఏ మత్తు? ఈ లోబడకపోవడం అనే మత్తు, వినకపోవడం అనే మత్తు, పట్టించుకోకపోవడం అనే మత్తు. ఈ మత్తు మన లోపల ఉంటే మనం వర్ధిల్లలేమండి. హల్లెలూయా. ఏంటంట మత్తు, ఈ మత్తు ఉంటే మనము వర్ధిల్లలేము.
కాబట్టి మనం ఎలాగంట లోబడి వారముగా ఉండాలి, హెచ్చరించే వారముగా ఉండాలి. మనము ఈ హెచ్చరికలు దయచేసి చెయ్యండి ప్రతిరోజు, తప్పేం లేదు. సపోజ్ చెప్తా ఉన్నా, చాలా మనకు ఆత్మీయుడే కావచ్చు, చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కావచ్చు, విశ్వాసియే. ఆ విశ్వాసి దేని నిమిత్తమయ్యో ఒక సాంగ్ పెట్టాడు స్టేటస్లో, అది సినిమా సాంగ్. మరి ఈ ఆత్మ నీ లోపల ఉంది, ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఉన్నావు, ఆయన తప్పిపోయాడేమో అనుకొని మరి హెచ్చరించాలి అని అంటే చెప్పాలా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నాడు, లేదు ఏదో బర్త్డే అని పెట్టుకున్నాడు, తప్పేముంది అని అన్నాం అనుకో, ఒరే చెడిపోరా ఆయన అన్నాడు. బర్త్డే అని పెట్టుకున్నాడులే, సినిమా సాంగ్ అయితే ఏముంది? ఇది క్రైస్తవులలో ఉన్నటువంటి మనసు ఇదన్నమాట. జాలి, ఈ జాలి చూపించొద్దంట, ఈ జాలిని చూపించకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూసినావా, ఆ నిరీక్షణ రక్షణ కంటే ముందు ప్రయాణం కోసం చెప్తా ఉన్నారు. చూడండి ఆ 8వ వచనం చదవండి ఒకసారి. మనం పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. హల్లెలూయా. ఏంటంట? విశ్వాస ప్రేమలను కనబరచాలండి. ఇలాంటి ప్రేమ, ఇది కూడా విశ్వాస ప్రేమనే కదండి. పెట్టుకున్నాడు కదండి, క్షమించాలి కదండి, తప్పేముందండి? బర్త్డే అని పెట్టుకున్నారేమో లేండి, బర్త్డే అని చేశారేమో లేండి అని అంటున్నారు. తమ్ముడైతే తమ్ముడు, అన్న అయితే అన్న, అక్క అయితే అక్క. మనకు తగదు, మనం అవి పెట్టుకోకూడదు, పెట్టకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేశాడు. అవునా? ఎవరిచ్చారు నీకు ఆ కిరీటము? దేవుడు ఇచ్చాడు. మరి దేవునికి సంబంధించిన పాటలు దొరకట్లేవా తమ్ముడు నీకు? ఏ అక్క, దేవునికి సంబంధించిన పాటలు లేవా, వాక్యాలు లేవా పెట్టుకోవడానికి? ఈ పాటే పెట్టుకోవాలా అని స్వీట్గా చెప్పండి. స్వీట్ వార్నింగ్ అనుకుంటాడు అబ్బాయి, గుటక్కున తీసేస్తాడు. మీరు టక్కున పెట్టలేకపోతే టక్కున తీసేస్తాడు ఆ స్టేటస్, తెలుసా? అట్లా చాలామంది సేవకులతో కూడా తెప్పించాను నేను. తప్పేం లేదండి, మనం మెల్లిగా చెప్పాలి, హ్యాషిగా చెప్పకండి. ఇక్కడ అదే ఉంది కదా, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అని ఉంది కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా అనే పాట పెట్టుకొని మీ ఫోటో పెట్టుకోండి. బ్రదర్, ఈ పాట నేను పాడి పంపిస్తాను, లేకపోతే నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను, మీరు పెట్టుకోండి. ఒక తయారు చేసి పంపించండి, ఒక వీడియో, షార్ట్ వీడియో. జుమ్ టమ్ జుమ్ 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 ఒక 5 బ్రాండ్ పెట్టాడు పెడతారు ఆ వీడియోలో. వాగ్దానంతో కూడినటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయండి, ఎడిట్ చేసి మీ ఫ్రెండ్ కోసము, స్నేహితుల కోసము, లేకపోతే బంధువుల కోసము, అన్నదమ్ముల కోసము, అక్కచెల్లెల కోసము. ఒక వీడియో ఎడిట్ చేయడానికి ఏమవుతుందండి? ఒక వాక్యమును పెట్టి, నీకు కలిగినదంతయు క్షేమమవును గాక, నీ ఇంటికి కలిగినంత క్షేమమవును గాక, నువ్వు ఎల్లప్పుడూ వరదిల్లుదువు గాక, నువ్వు భయపడకు ఇందువు గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయును గాక. చాలా వాక్యాలు ఉన్నాయి కదండి, అవన్నీ బర్త్డేలకు పెట్టచ్చు, తప్పేం లేదు. ఈ సంవత్సరం దయాకిరీటం అనేది ఒకటే పెట్టాల్సిన పనిలే. మరి ఎందుకంటే పెట్టలేకపోతున్నాం? అవతలని హెచ్చరించము, మనం నడుస్తున్నాం.
దీన్ని ఏమంటారంటే మత్తు అంటారు. ఏమంటారు? మత్తు అంటారు. ఏం మత్తు ఇది? చేతగాని మత్తు. మత్తులు ఎన్ని మత్తులు ఉన్నాయి క్రైస్తవులకు తెలుసా? తాగేటోడికి ఒకటే మత్తు, వాడు తాగితే మత్తు. తాగకుండానే క్రైస్తవులకు మత్తులు ఉన్నాయండి. ఈ మత్తులో బతుకుతున్నారు అజ్ఞానుల వలె. జ్ఞానం అనేది సంపాదించుకునే ప్రయత్నం చేయట్లేరు, జ్ఞానమును పెంచుకునే ప్రయత్నం చేయట్లేరు. దాన్ని బిల్డ్ చేయాలండి. ఈ జ్ఞానమును పెంచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా? పెంచుకోవాలా, పెంచుకునే ప్రయత్నం చేయాలంట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది చూడండి.